ఆంధ్రప్రదేశ్లో వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయాలు ఎంత నీచ స్థాయికి దిగజారాయి అంటే మనం సచిన్ టెండూల్కర్ని మనందరం అభిమానిస్తాం. ఆయనలో మనం ఆట చూసామా, ఆయన కులాన్ని చూసామా? సైనా నెహ్వాల్ కావచ్చు, పివి సింధు కావచ్చు, వీళ్ళందరినీ మనం అభిమానిస్తాం. మన పిల్లలు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలని మనం కోరుకుంటాం. సో మన భారతదేశానికి మంచి పేరు తెచ్చారని చెప్పి మనందరం గర్వపడతాం. వాళ్ళలో ఆట చూసామా, వాళ్ళ ప్రతిభ చూసామా, వాళ్ళలో కులం చూసామా? క్రీడాకారుల్లో మనందరం ఏం చూస్తాం? వాళ్ళ ఆట చూస్తాం. మన దేశానికి పేరు తీసుకువస్తే అసలు కులం అనే పదమే క్రీడల్లో సాధారణంగా రాదు. క్రీడలంటేనే అందరూ కలిసికట్టుగా ఉండటం. సో అలాంటి క్రీడల్లో కూడా కులాన్ని వెతికినటువంటి చరిత్ర ఎవరిదో తెలుసా? జగన్మోహన్ రెడ్డిది. ఎస్, క్రీడాకారులకు కులాన్ని అంటగట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అంటే మనం రాజకీయాల కోసం ఎంత నీచ స్థాయికి దిగజారిపోతున్నామో అనడానికి ఇదే ఉదాహరణ. అరే, ఒలింపిక్స్లోనో లేకపోతే ఆ ఇతర క్రీడల్లోనో భారతదేశానికి మెడల్స్ తీసుకువస్తే మనందరం అప్రిషియేట్ చేస్తున్నాం. మనందరం ఏ రోజు కూడా కులం చూడలేదు, వాళ్ళ ప్రతిభ చూసాం, వాళ్ళ కష్టాన్ని చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం క్రీడాకారుల కష్టాన్ని ప్రతిభను చూడడు, వాళ్ళ కులాన్ని మాత్రమే చూస్తాడు. ఎంత నీచమైన రాజకీయం అంటే గతంలో డిఎస్పీల విషయంలో మీకు గుర్తుండే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి 2019కి ముందు ముఖ్యమంత్రి అవ్వడానికి ముందు అప్పుడు చంద్రబాబు గారు సీఎంగా ఉన్న సమయంలో ఒక విమర్శ చేశాడు. మొత్తం కమ్మ సిఐలకు 36 మంది సిఐలకు ప్రమోషన్ ఇస్తే అందులో 31 మంది కమ్మవాళ్లే ఉన్నారు, వాళ్ళందరికీ డిఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చాడు అని చెప్పి ఒక ప్రచారం చేస్తే దాన్ని ఆ రోజు ప్రభుత్వం కౌంటర్ చేసేటప్పటికి మొత్తం ఏదో నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచం మొత్తం తిరిగొద్దన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి చేసిన మొత్తం ప్రచారం మొత్తం కూడా ఆ రోజు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయింది. సో వాస్తవానికి తెలియదు, ప్రభుత్వం మేలుకుని చెప్పే టయానికి ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే అప్పటికే వెళ్ళిపోయింది. వీళ్ళు చెప్పింది ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, కానీ జగన్ చెప్పింది మాత్రం అందరికీ వెళ్ళిపోయింది. నిజంగానే చంద్రబాబు నాయుడు కమ్మవాళ్ళందరికీ డిఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చాడేమో అనుకున్నారు. కానీ తరువాత జగన్ సీఎం అయిన తర్వాత అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి మేకతోటి సుచరితను అసెంబ్లీలో ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానంగా ఏం చెప్పింది సుచరిత? ఎంతమంది డిఎస్పీలకు కమ్మ డిఎస్పీలకు అప్పుడు ప్రమోషన్ వచ్చింది? 36 మంది అని ప్రచారం చేశారు కదా. అంటే అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే కాదు, 5 మంది మాత్రమే కమ్మ వాళ్ళు ఉన్నారు, మిగిలిన వాళ్ళు ఇతర సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు అని చెప్పి సమాధానం చెప్పారు. కానీ ఆ రోజు చివరికి పోలీస్ శాఖలో కూడా కులం మీద జగన్మోహన్ రెడ్డి విషయం చెప్పాడు. వాస్తవానికి రేత్రి పగలు 24 గంటలు పనిచేసే పోలీసుల మీద కూడా ఆ రోజు కులం ముద్ర వేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఈరోజు కష్టపడి ఆటలాడుకునే క్రీడాకారుల మీద కులం ముద్ర వేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. నిన్న కొంతమంది జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి వ్యక్తులతో, అంటే వాళ్ళు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గతంలో జగన్మోహన్ రెడ్డి కోసం ఎలా పనిచేశాడో మనందరికీ తెలుసు. ఏకంగా జగన్ కోసం ఒక పాట రాసి ఆయన కమిషనర్గా ఉన్న సమయంలో జగన్ను మెప్పించడానికి పాట పాడిన వ్యక్తి. తరువాత ఏదో మన బైబిల్లోని 4 స్లోగన్స్ చెప్పి జగన్ అనే వ్యక్తి ఇంత మంచి చేస్తే ఎందుకు ఓడిపోతాడని చెప్పి రాజకీయాలు ప్రసంగాలు చేసినటువంటి వ్యక్తి విజయ్ కుమార్ చేత ఒక మాట మాట్లాడించారు. ఏమని మాట్లాడించారో తెలుసా? సో దీనికి ఎవరంటే జర్నలిస్టు ముసుగులో నిత్యం కూటమి మీద విషయం జిమ్మే వైఎన్ఆర్ సాక్షిగా ఒక మాట మాట్లాడారు. ఏంటో తెలుసా? మొన్న క్రీడాకారులకు ఏదైతే పోస్టులు ఇచ్చారో అందులో ఓసీలకు ఇచ్చిన పోస్టులు మొత్తంలో మెజారిటీ పోస్టులు కమ్మవాళ్ళకే ఇచ్చుకున్నారు, టెట్ట రాయకపోయినా కమ్మవాళ్ళకే డిఎస్సిలో పోస్టులు ఇచ్చారని హెడ్డింగ్ పెట్టి, టైటిల్ హెడ్డింగ్ పెట్టి ఆయన చేత ప్రచారం చేయించారు. ఒక మాజీ ఐఏఎస్ అధికారి అయి ఉండి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉండి అబద్ధం చెప్పడానికి సిగ్గు శరం ఎలా లేదో నాకు అర్థం కావట్లేదు విజయ్ కుమార్ నేను అడుగుతున్నా, ఏం చెప్పాడో తెలుసా? అప్పుడు దానికి ఉటకిస్తూ అందరూ నమ్మాలని ఏం చెప్పాడో తెలుసా? వెనకమాల కొంతమంది కోర్టుకు వెళ్ళినప్పుడు ఈ విషయం బయటపడిందని చెప్పాడు. కోర్టుకు వెళ్ళినప్పుడు ఏ విషయం బయటపడింది? కమ్మవాళ్లకు డిఎస్సిలో పోస్టులు ఇచ్చారనే విషయం బయటపడిందా? ఎంత నీచంగా దిగజారిపోయారు అంటే, మీకు తెలియకపోతే సమాచార హక్కు చట్టంలో పెట్టి అడగండి ప్రభుత్వాన్ని. మీరు డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఇచ్చారని సమాచార హక్కు చట్టంలో పెట్టి అడగండి, చెప్తారు. మీరు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడడం తప్పలేదు. మొత్తం 42 మొత్తం స్పోర్ట్స్ కోటాలో 372 పోస్టులు ఫిల్ చేస్తే అందులో ఓసీ కేటగిరీలో 40 పోస్టులు ఫిల్ చేస్తే
అందులో మొదటగా 16 పోస్టులు కాపు సామాజిక వర్గానికి ఫిల్ చేశారు, 10 పోస్టులు రెడ్డి సామాజిక వర్గానికి ఫిల్ చేశారు, 9 పోస్టులు కమ్మ సామాజిక వర్గానికి ఫిల్ చేశారు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యకు 2 పోస్టులు ఫిల్ చేశారు, ముస్లింతో 1 పోస్ట్ ఫిల్ చేశారు. మొత్తంగా 40 పోస్టులు ఓసీలతో ఫిల్ చేస్తే మెజారిటీ పోస్టులు కాపు సామాజిక వర్గానివి. తరువాత ఉన్నది జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు. కమ్మ సామాజిక వర్గం లేదు అందులో. కమ్మ సామాజిక వర్గానికి 9 పోస్టులు వచ్చాయి. వాస్తవానికి ఇది కులానికి సంబంధించింది కాదు, క్రీడా ప్రతిభకు సంబంధించిన విషయం. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఈరోజు వాళ్ళు మాట్లాడారు కాబట్టి నిజం చెప్పడం కోసం కులం గురించి మాట్లాడాల్సి వస్తుంది. కానీ క్రీడాకారుల విషయంలో కులం గురించి మాట్లాడటం అంటే అంతకంటే నీచమైన విషయం కోటి లేదు. కానీ ఈరోజు జగన్ చేసినటువంటి విష ప్రచారాన్ని ప్రజలకు తెలియజేయాలి కాబట్టి ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు వచ్చాయి అనేది చెప్పాల్సిన పరిస్థితి, అలాంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఒలింపిక్స్లో ఒక వ్యక్తి మెడల్ కొట్టాడండి, అతను ప్రతిభ చూస్తారా, కులం చూస్తారా? ఏ కులం అయితే ఏంటి, ఏ కులం అయితే ఏంటి, ఎస్సీ అయితే ఏంటి, బీసీ అయితే ఏంటి, ఓసీ అయితే ఏంటి, అతను ప్రతిభ కదా మనం చూడాలి. కానీ గోల్డ్ మెడల్ కొట్టిన వ్యక్తి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడైతే ఆడికి పోస్ట్ ఎలా ఇస్తారు? ఇది ఎక్కడ కులం రాజకీయం నాకు అర్థం కాల. క్రీడల్లో కులం ఏంటో నాకు అర్థం కాల. మరి ఒలింపిక్స్లో మెడల్కి పంపేటప్పుడు ఓసీ అని ఆపేయచ్చు కదా, లేదా ఇంకో వర్గం అని చెప్పి ఆపేయచ్చు కదా. క్రీడాకారుల్ని ముందే ఒక పని చేయండి, ఇక నుంచి క్రీడలు ఆడించేటప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ మళ్ళీ గెలిస్తే కానీ ఒక జీవో తీసుకురావాలి. క్రీడలు ఆడాలంటే ఈ కులం వాళ్ళే ఆడాలి, ఈ కులం వాడు ఆడకూడదు అని ఒక జీవో తీసుకురండి. ఎందుకంటే మీరు క్రీడాకారులు ప్రతిభ కాదు కదా చూసేది, కులాన్ని కదా. ఓ పని చేయి, మీ సామాజిక వర్గం మొత్తాన్ని ఆడించుకో, మిగతా వాళ్ళు ఆడకూడదని ఒక జీవో తీసుకొచ్చి బ్యాన్ చేయి. ఎందుకంటే ఇంత నిత్యమైన బ్రతుకు? రాజకీయం కోసం, ముఖ్యమంత్రి పదవి కోసం క్రీడాకారులు కులాన్ని అంటగడతారు. ఇది కూడా ఒక బ్రతికేనా? నోటికి అన్నం, అసలు జగన్మోహన్ రెడ్డి నోటికి అన్నం తిని ఎలా నిద్రపడుతుంది నాకు అర్థం కాలేదు. ఇలాంటి కుల రాజకీయాలు చేసి, ఇంత నీచమైన కుల రాజకీయాలు. ఆ రోజు పోలీస్ శాఖ మీద కుల రాజకీయమా, ఈ రోజేమో క్రీడాకారుల మీద కులమా? రాజకీయం కోసం, ముఖ్యమంత్రి పదవి కోసం ఇంత దిగజారిపోవాలా? ఇలాంటి బ్రతుకు అవసరమా? ఏం మాట్లాడారో చూడండి ఒకసారి నిన్న. సో ఇదే నిన్న ఇక్కడ చూడండి, టెట్ రాయకపోయినా స్పోర్ట్స్ కోటాలో కమ్మవారికే ఎక్కువ డిఎస్సి పోస్టులు వచ్చాయి. దీని మీద కొంతమంది అభ్యర్థులు కోర్టులో కేసు కూడా వేశారని చెప్పి రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ వైఎన్ఆర్ ఛానల్లో మాట్లాడినటువంటి మాటలు ఇది. ఇక్కడ చూడండి, టెట్ రాయకపోయినా కమ్మవారికే డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో పోస్టులు ఇచ్చారంట. ఇదంట దీని మీద అంట కొంతమంది కేసు వేశారంట. ఈ కమ్మవాళ్ళకు పోస్టులు ఇచ్చారని కోర్టులో కేసు ఎవరు వేశారో విజయ్ కుమార్ చెప్పాలా. ఈ ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గానే తీసుకున్నట్టుగా కనపడుతుంది. ఛానల్లో ఇంటర్వ్యూ చేసినటువంటి వైఎన్ఆర్, చెప్పినటువంటి విజయ్ కుమార్ ఇద్దరు కూడా లీగల్గా చర్యలకైతే సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఓపెన్గా మాట్లాడారు, వీడియో రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం వేస్తే కాపీ రైట్స్ కాబట్టి నేను ప్లే చేయట్లేదు, కానీ వీడియోస్ అన్నీ ఉన్నాయి. తర్వాత వీడియోని డిలీట్ చేశారు. దాని మీద నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. వీడియోలు డిలీట్ చేశారు. తర్వాత ఆ వీడియోలు ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్న ఈ వీడియోలో ఉన్నాయో ఈ వీడియోలు డిలీట్ చేశారు. ఎందుకు చేశారు అనేది తర్వాత మాట్లాడదాం. ఎవరి విజయ్ కుమార్ అంటే జగన్ సీఎంగా ఉన్నప్పుడు చూడండి, జగన్ కోసం పాట పాడిన మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ అని వాళ్ళ సాక్షిలో వేసుకున్నారు. సో జగన్మోహన్ రెడ్డికి పంత భక్తుడు, జగన్మోహన్ రెడ్డికి భజన చేసే వ్యక్తి, పవన్ కళ్యాణ్ మీద కోర్టుల్లో కేసులేసిన వ్యక్తి, సినిమాలు చేయకూడదని, అలాగే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల మీద కోర్టుల్లో కేసులు వస్తున్నటువంటి వ్యక్తి. ఈ మాజీ ఐఏఎస్ అనే ఒక ట్యాగ్ లైన్ ముసుగును ఉపయోగించుకుని వైసీపీ ఇతని చేత దొంగ నాటకాలు ఆడిస్తుంది. నాకు ఒక మాజీ ఐఏఎస్ అధికారి అయి ఉండి ఎంత నిక్కర్చిగా, నిర్లజ్జగా ఒక క్రీడల మీద కులాన్ని అంటగట్టే పరిస్థితి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లా. ఆయన ఐఏఎస్ ఎలాగయ్యాడో నాకు అర్థం కావట్లా. ఆ బుద్ధితో అన్నేళ్ళు ఉద్యోగం ఎలా చేశాడో నాకు అర్థం కావట్లా. నిజంగా ఆయన ఉద్యోగం చేసినప్పుడు ఎంతమందిని కులం ఆధారంగా ఎంతమందిని ఇబ్బంది పెట్టుంటాడు. ఈ రోజు క్రీడాకారులకి కులాన్ని అంటగట్టిన వ్యక్తి ఆయన అధికారిగా ఉన్నప్పుడు కులాన్ని చూసుకుని పరిపాలన చేసి ఉండడా? జగన్మోహన్ రెడ్డి అప్పుడు బహుశా రెడ్డి సామాజిక వర్గాన్ని అందరం ఎక్కించాడేమో, మిగతా అందరినీ తొక్కేసి. ఎంత నీచమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారంటే అంత నీచమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు. దీన్ని వైసీపీ సోషల్ మీడియా చూడండి ఒకసారి. వీళ్ళు మాట్లాడిన దాన్ని ఈ వైసీపీ సోషల్ మీడియా, ఇది సోషల్ మీడియాలో ఇలా ప్రచారం చేయాలి. టెట్ రాయకపోయినా స్పోర్ట్స్ కోటాలో కమ్మవారికే ఎక్కువ డిఎస్సి పోస్టులు వచ్చాయి. దీని మీద కొంతమంది అభ్యర్థులు కోర్టులో కేసు కూడా వేశారని విజయ్ కుమార్ మాట్లాడింది ఏదైతే ఉందో దాని మీద. తర్వాత ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ దీని మీద వివరణ ఇచ్చింది. సో నేను ఒకసారి వివరణ కూడా చూపిస్తా, ఎవరికి ఎన్ని పోస్టులు వచ్చాయో ఒకసారి నేను చూపిస్తా. మొత్తం స్పోర్ట్స్ కోటాలో ఓసీలకు 42 పోస్టులు ఇస్తే, మొత్తం 42 పోస్టులు ఇస్తే అందులో చూడండి క్యాస్ట్ వైజ్ బ్రేకప్ అబ్స్ట్రాక్ట్ అని చెప్పి డిఎస్సి 2025 స్పోర్ట్స్ కోటా అని చెప్పి ఇచ్చారు. సో కాపు సామాజిక వర్గానికి 16 ఇచ్చారు, రెడ్డి సామాజిక వర్గానికి 10 వచ్చినాయి, కమ్మ సామాజిక వర్గానికి 9 వచ్చాయి. వీళ్ళు చేసిన విమర్శ ఉందో చూసారా? ఈ విమర్శ అంటే 42 పోస్టుల్లో వీళ్ళు విమర్శ చేసిన కమ్మ సామాజిక వర్గానికి వచ్చింది 9, కమ్మ సామాజిక వర్గానికి వచ్చింది 9, దీనికంటే డబల్ వచ్చింది కాపు సామాజిక వర్గానికి, ఆ తర్వాత దీనికంటే ఎక్కువ వచ్చింది రెడ్డి సామాజిక వర్గానికి, జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి. ఇది వాస్తవం.
అలాగే వైశ్యాలకు 2, క్షత్రియ 2, బ్రాహ్మణ్ 2, ముస్లిం 1, మొత్తం 42 పోస్టులు ఇచ్చారు. సో ఇది క్రీడా కోట మాత్రమే. అలాగే మొత్తం డిఎస్సి పరంగా కూడా ఒకసారి చూద్దాం. మొత్తం డిఎస్సిలో ఉన్నటువంటి ఇతర అంటే 372 పోస్టులను మనం ఒకసారి కన్నా పరిశీలిస్తే ఎస్సీకి 72 పోస్టులు వచ్చాయి. అంటే మెజారిటీ పోస్టులు ఎస్సీ కేటగిరీకి వచ్చాయి, 72 పోస్టులు వచ్చాయి. బీసీడీకి 63 పోస్టులు, బీసీఏకి 53 పోస్టులు, బీసీబీకి 48 పోస్టులు, ఓసీకి 42 పోస్టులు, అలాగే ఎస్సీకి 38 పోస్టులు. అంటే ఎస్సీ గ్రేడ్ 3, గ్రేడ్ 2 అని 2 రకాలుగా విభజించారు. 38 పోస్టులు అంటే ఇదొక 72, ఇదొక 38, దాదాపుగా 110 పోస్టులు కేవలం ఎస్సీ సామాజిక వర్గానికి. 372 పోస్టుల్లో ఎస్సీ సామాజిక వర్గానికి 110 పోస్టులు ఇచ్చారు. అంటే మరి ఇందులో ఎవరికి ఎక్కువ పోస్టులు వచ్చాయండి? వాస్తవానికి క్రీడా ప్రతిభ చూపించారు కాబట్టి వాళ్ళు పోస్టులు పొందారు, తప్పులేదు. కానీ ఎవరికి ఎక్కువ వచ్చాయి ఇక్కడ అది. ఇకపోతే ఎస్టీలకు 29 వచ్చాయి, బీసీఈకి 28 వచ్చాయి, బీసీసీకి 4 పోస్టులు వచ్చాయి, అలాగే ఎస్సీ గ్రేడ్ 1కి ఇంకో 2 పోస్టులు, ఓసీ ఈడబ్ల్యూఎస్లో 1 పోస్టు. అంటే మొత్తంగా ఇవి 42 పోస్టులు, ఈడబ్ల్యూఎస్తో కలుపుకున్న 43 పోస్టులు మాత్రమే క్రీడా కోటాలో. దీని ప్రకారం ఇక్కడ అబ్స్ట్రాక్ట్ కూడా ఇచ్చారు చూడండి, ఎవరికి ఎన్ని అనేది ఒక అబ్స్ట్రాక్ట్ కూడా ఇచ్చారు. సో మెజారిటీ పోస్టులు ఎవరు పొందారయ్యా అంటే ఎస్సీ సామాజిక వర్గం. 110కి పైగా 112 సుమారు పోస్టులు, మొత్తం 372 పోస్టుల్లో ఎస్సీ సామాజిక వర్గానికి వచ్చాయి. మన క్రీడా కోటా గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. మరి ఆ లెక్కనే మరి ఇప్పుడు ఏమన్నా మనం దళితుల పక్షాన నిలిచిన కూటమి ప్రభుత్వం అని మాట్లాడాలి కదా. నిజంగా కులం ఆధారంగా మనం మాట్లాడాలంటే ఈ రోజు ఎస్సీలకు ప్రధానమైనటువంటి పోస్టులు ఇచ్చింది కాబట్టి దళితుల పక్షాన్ని నిలబడ్డారని మాట్లాడాలి కూటమిని. అంతేగాని మొత్తం పోస్టుల్లో 42 పోస్టులు ఓసీ సామాజిక వర్గానికి వచ్చినటువంటి 42 పోస్టులను ఎంత నీచ రాజకీయం చేశారు అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో చూడండి. ఈ రోజు ప్రపంచ స్థాయిలో వెలుగొందినటువంటి క్రీడాకారులని గుర్తిస్తుంటే ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు సన్మానించి వాళ్ళని అందలమెక్కిస్తుంటే జగన్మోహన్ రెడ్డి నీచ బుద్ధి ఎక్కడ ఆగిపోయిందంటే వాళ్ళ కులం దగ్గర ఆగిపోయింది. క్రీడాకారులు కులం దగ్గర ఆగిపోయింది జగన్మోహన్ రెడ్డి నీచ బుద్ధి. గతంలో ఎంఎస్కే ప్రసాద్ మీద కూడా అలాంటి విష ప్రచారమే చేసింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, గుర్తుపెట్టుకోండి మీరు కావాలంటే. ఎంఎస్కే ప్రసాద్ మీద చాలా తీవ్రమైనటువంటి విష ప్రచారం చేశారు అప్పట్లో. ఒక క్రీడాకారుడికి కులాన్ని అంటగట్టినటువంటి చరిత్ర అప్పుడే మొదలైంది జగన్మోహన్ రెడ్డి. ఎంత దారుణంగా ఉన్నారంటే ఇలాంటి వ్యక్తులన ప్రజలు కావాలని కోరుకునేది. అరే మన పిల్లోడు బాగా ఆటలాడాలి, మంచి పేరు తీసుకురావాలి, దేశానికో రాష్ట్రానికో పేరు వస్తే మనకి గర్వకారణమే కదా అని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి నీచ బుద్ధి ఉంటే కులం చూసి ఆటలాడించాలంటే ఏ తల్లిదండ్రి పిల్లల్ని బయటకు పంపలేడు. ఇలా కులముద్ర ఇస్తే ఎవరు బయటకు పంపరు. అసలే భారతదేశంలో క్రీడలు రోజు రోజుకి తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. ప్రపంచ దేశాలు దూసుకుపోతుంటే మనం మాత్రం ఇంకా కులం రొచ్చులో మతం రొచ్చులో కొట్టుకుంటున్నాం మనం. ముఖ్యంగా క్రీడాకారుల విషయంలో జగన్మోహన్ రెడ్డి చూపినటువంటి నీచ బుద్ధి ఇది. కాబట్టి జగన్ చేసినటువంటి కమ్మ వాళ్ళకే డిఎస్సి పోస్టులు అనేది ఉత్తి అబద్ధం. దానికంటే రెడ్డి సామాజిక వర్గానికే ఎక్కువ వచ్చాయి. గతంలో ఏదైతే కమ్మ డిఎస్పీలు అని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాక తప్పు ఒప్పుకున్నారో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అలాంటి ప్రచారమే చేస్తున్నాడు. పైగా కోర్టులో కేసులు వేశారని దొంగ అబద్ధాలు చెప్తున్నారు. వేసిన వ్యక్తి ఎవరు, ఏమైనా వేసాడు, ఆ కేసును బయట పెట్టండి. ఒకసారి కేసును బయట పెట్టండి, ఎవడ వేసాడు, ఎందుకు ఇది గవర్నమెంట్ ఇచ్చిందే కదా. ఇది తప్పు అయితే మీరు కోర్టుకి వెళ్ళండి. లేదు కమ్మ వాళ్ళకి 9 అని చెప్పారు, 20 మందికి ఇచ్చారు, లేకపోతే 25 మందికి ఇచ్చారు, అలా వెళ్ళండి, కోర్టుకి వెళ్ళండి మీరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయం, ముఖ్యంగా డిఎస్సి మీద చేస్తున్నటువంటి రాజకీయం ఎంత నీచంగా ఉంది అనడానికి ఇదే ఒక ఉదాహరణ.